కుమారుడి ద్వారా, కుమారుడి నామమున అంటే యేసు నామమున, యేసు ద్వారా మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రికి స్తుతి కానీ లేకపోతే ప్రార్థన కానీ ఏదైనా చెయ్యాలి. కుమారుడికి కాదు మనం ప్రార్థన చేయాల్సింది, కుమారుడికి కాదు మనం స్తుతి చెల్లించాల్సింది అనే ఒక బోధ ఉంది. ఈ విషయంలో సత్యం ఏమిటి అనేది మనం లేఖనంలో చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఏం చూస్తామంటే, తండ్రికి మాత్రమే మనం ప్రార్థన చేయాలి అని వాక్యం చెబుతా ఉందా లేదా అనేది మొట్టమొదట చూస్తాం. ఆ తర్వాత కుమారునికి కూడా ప్రార్థన చేయమని ఏమైనా వాక్యం బోధిస్తూ ఉందా, వాక్యంలో ఉందా అనేది చూస్తాం. కుమారుని ద్వారా మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మనము తండ్రికి ఏది చేసినా చేయాలనే వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని చూస్తాం. ఒకవేళ ఉంటే అలా ఎందుకు అన్నాడు ఆ మాట? కుమారుని ద్వారానే తండ్రికి ప్రార్థన చేయాలి, స్తుతి చెల్లించాలని ఎందుకు చెప్పాడు అనేది మనము చూడబోతున్నాం. మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగా తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి, తండ్రికే ప్రార్థన చేయాలి, తండ్రికే స్తుతి చెల్లించాలి అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటాడు. ఆయన పేరట అంటే ఎవరు? ఇక్కడ యేసు పేరట చేయాలి. యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం చెల్లించాలి అని మాట్లాడుతున్నాడు, ఏమి చేసినా కూడా. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటున్నాడు. యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి అంటున్నాడు. అంటే ఇది కూడా ఏం చెప్తుంది మనకు? ప్రభువైన యేసు ద్వారానే అని మనము కొలసి 3:17 చూసాం. యేసు ద్వారానే తండ్రి అయిన దేవునికి మనం ఏం చేసినా చేయాలని. ఎఫెసీ 5:20 ఏం చెప్తుంది మనకు? యేసు నామమున మాత్రమే, యేసు నామమున సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి చెల్లించాలనింది. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అంటున్నాడు. ఆయన ద్వారా అంటే ఎవరు ఇక్కడ? యేసు ద్వారా దేవునికి అంటున్నాడు. యేసు ద్వారా దేవునికి అంటే తండ్రికి. యేసు ద్వారా మనము తండ్రికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేద్దాము అంటున్నాడు. ఇప్పుడు మనం చదివిన ఈ 3 వాక్యాల్లో మనం ఏం తెలుసుకున్నామంటే, యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఏం చేసినా చెయ్యాలి, యేసు నామమున మనము తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యేసు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలని చూసాం. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువైన యేసు ఏం చెప్పాడో చూద్దాం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను అంటున్నాడు. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఎవరి పేరట అడగాలి? యేసయ్య పేరట అడగాలి అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా అంటే ఏమి అడిగినా తండ్రిని అడగాలి, నా పేరట అడగాలి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించునని. ఎవరు అనుగ్రహిస్తారు? తండ్రి అనుగ్రహిస్తారు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. మీరు నా పేరట, ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్నాడు. యేసు ఏమంటున్నాడు? నా పేరట అంటే యేసు పేరట తండ్రిని ఏమి అడుగుదురో. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఎవరి పేరట అడగాలి? యేసు పేరట అడగాలి. అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు దేవుడు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. సో ఇంతవరకు మనం ఎన్ని చూసాం? 5 వచనాలు చూసాం. ఈ 5 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, దేవుని తండ్రి అయిన దేవునికి తండ్రికి మనము ప్రార్థన చేయాలి, ఏం చేసినా చేయాలి. అయితే అది ఎలా చేయాలంటే యేసు ద్వారా చేయాలి, యేసు నామమున మనము చేయాలని చెప్పి ఈ వాక్యాలన్నీ మనకి చెప్తా ఉన్నాయి.
అలా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే తండ్రి అయిన దేవునికి అలా ప్రార్థన చేసిన వాళ్ళు, దేవునికి డైరెక్ట్గా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా అంటే మనం మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మరియు 19వ వచనం చదువుతున్నాను. ఎఫెసీ 3:14-19. అక్కడ అపోస్తలుడైన పౌలు గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. ఎవరి ఎదుట మోకాలు ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు? తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు 19వ వచనం చదువుతున్నాను. తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. తండ్రి ఎదుట మోకాలంటున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సో మనకు హెబ్రీ 13:15 ద్వారా ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అన్నాడు. తర్వాత మనము కొలసి 3:17లో యేసు ద్వారా తండ్రి అయినా దేవునికి ఏమి చేసినా అన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ 3:14-19లో తండ్రి ఎదుటనే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూసాం. ఇంకా ఏమైనా ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో అలా చేసిన వాళ్ళు, తండ్రికి డైరెక్ట్గా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 24వ వచనము నుండి మనము చదువుకుంటా వెళ్తే అక్కడ అపోస్తలులు ఆనాటి మరి సంఘ పెద్దలు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు చూడండి, అపోస్తల కార్యం 4:24 చదువుతున్నారు. దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అంటూ అలా ప్రార్థన చేసుకుంటూ 27వ వచనంలో ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా అని అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? నాదా నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు అని నాదా అంటున్నారంటే అక్కడ నాదా అంటున్నది యేసు కాదు, తండ్రి కానీ మనకు అర్థమైపోతుంది. తండ్రి అని ఆయనకు చెప్తూ నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా ఈ హేరోదు పొంతి పిలాతు అన్యజనులతోనూ ఇజ్రాయెల్ ప్రజలతో ఈ పట్టణంలో నిజముగా కూడుకున్నారు, విరోధంగా కూడుకున్నారు వీళ్ళు అని చెప్తా ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ తండ్రికి ఇక్కడ వీరు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూసాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము యేసుకు చెయ్యాలి డైరెక్ట్గా యేసుకే మనం ప్రార్థన చేయమని బైబిల్ ఏమైనా చెప్తా ఉందా? ఇప్పటి వరకు మనం ఏం చూసాం? తండ్రికి చేయాలి డైరెక్ట్గా ప్రార్థన, యేసు ద్వారా యేసు నామమున అని మనం చూసాం. అలా చేసిన వాళ్ళను చూసాం. తండ్రికి ప్రార్థన చేసిన అపోస్తలుని పౌలును చూసాము, అపోస్తలులను చూసాం, శిష్యులను చూసాం. ఇప్పుడు యేసుకి ఏమైనా ఎవరైనా చేశారా లేదా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువు అసలు ఏం చెప్పాడో చూద్దాం. అంతకుముందు తండ్రికి ప్రార్థన చేయాలి, మీరు తండ్రిని ఏమి అడుగుదురో అన్నాడు కదా. యోహాను 16:23లో మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను, యోహాను 15:16లో నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అంటున్నాడు. సో తండ్రిని అడగాలి అనే మాట యేసయ్యే చెప్పాడు. ఇప్పుడు యేసయ్యే ఏమైనా మీరు నన్ను అడగాలి అని ఎక్కడైనా చెప్పాడా అనేది చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. ఎవరు నామమున? యేసు నామమున. యేసే మాట్లాడుతున్నాడు నా నామమున అని, అంటే యేసు నామమున ఎవరిని అడగాలి? మీరు నన్ను ఏమి అడిగినను అంటున్నాడు. యేసు నామమున యేసునే అడగాలి. అప్పుడు అది ఎవరు అనుగ్రహిస్తారు? దానికి జవాబు నేను చేతును అంటున్నాడు. దేవుడే, యేసే దాన్ని జవాబిస్తాడు, అది మనకు చేస్తాడు, ఆ ఫలం మనకి ఇస్తాడు. ఆ ప్రార్థనకు ఆలకించి ఆయన ఆ ప్రార్థన ఫలం మనకి ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ యోహాను 14:14లో యేసయ్య ఏమంటున్నాడంటే నా నామమున నన్నే అడగండి, నన్నేమి అడిగినా అంటున్నాడు. సో యేసు నామమున యేసుని అడిగితే యేసే ఆ ప్రార్థన ఆలకిస్తాడు అనే మాట యోహాను 14:14లో మనం చూసాం. ఇదే యేసు అంతకుముందు ఏం చెప్పాడు? యోహాను 16:23లో, యోహాను 15:16లో నా నామమున తండ్రిని మీరు ఏం అడుగుదురు అన్నాడు. అదే యేసు ఇక్కడ యోహాను 14:14లో ఏమంటున్నాడు? నా నామమున నన్ను ఏం అడిగినను నేను చేస్తాను అంటున్నాడు.
సో తండ్రిని అడగమన్నాడు, మళ్ళీ నన్ను అడగమంటున్నాడు. అలా ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలో అని మనం చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అలా అడిగిన వాళ్ళు, డైరెక్ట్గా యేసు ప్రభుకి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు చూద్దాం. తండ్రికి ఎవరైనా ఉన్నారంటే చూసాం, అలా తండ్రికి చేసిన వాళ్ళు ప్రార్థన ఎవరైనా ఉన్నారంటే చూసాం ఉన్నారని. ఇప్పుడు యేసు ప్రభు కుమారుడికి డైరెక్ట్గా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు చూద్దాం, లేఖనాలు ఎవరైనా ఉన్నారో లేదో. చూడండి దయచేసి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో అక్కడ మనకు స్టెఫెన్ కనబడతాడు. స్టెఫెను 55వ వచనం మనం చూస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి అనే మాట చూస్తున్నాం. దేంతో నిండుకొని ఉన్నాడంట? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడంట. ఆకాశం వైపు తేరి చూశాడంట. అక్కడ ఏం కనబడుతుందంట? ఆయనకు దేవుని మహిమను చూస్తున్నాడు, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడము చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమను చూస్తున్నాడు, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడం చూసి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అనేది మన అంశం, ఏం చేస్తున్నాడు అనేది కాదు. ఎవరికి చేస్తున్నాడు చూద్దాం. 59వ వచనంలోనికి వచ్చేద్దాం. ఇంకా ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూడండి, ప్రభువును గూర్చి మొరపెడుతూ ఉన్నాడు. ఎవరికి? యేసు ప్రభువా అని యేసు ప్రభువుకు మొరపెడుతున్నాడు. ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు? స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అంటే ఇప్పుడు ఈయన చేసే ప్రార్థన కూడా ఎవరు ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్ముని ద్వారానే వస్తుంది ప్రార్థన. సో పరిశుద్ధాత్ముని ద్వారా వచ్చే ప్రార్థన అది సత్యం అంటామా, అసత్యం అంటామా? పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే చేస్తున్నటువంటి ఈ ప్రార్థన తన సొంత ఆలోచనతో వస్తుందా? తన సొంత మరి మాటలు పలుకుతున్నాడా? అక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, అక్కడ దేవుని చూస్తున్నాడు, కుమారుడు కుడిపార్శ్వంలో ఉండడం చూస్తున్నాడు, అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. సో పూర్తిగా దేవుని ఆధీనంలో ఉన్నాడు, దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు, అప్పుడు పలుకుతూ ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరికి మొరపెడుతున్నాడంట? యేసు ప్రభువా, యేసు ప్రభువా అంటే యేసు ప్రభువుకు మొరపెడుతున్నాడు. యేసు ప్రభు డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు, నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటే కాదు, ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏమైనా ఉందా చూద్దాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తండ్రి ఎదుట మోకాలని ప్రార్థన చేసినట్లు మనం చూసాం కదా. ఎక్కడ చూసాము? అపోస్తలుడైన పౌలు తండ్రి ఎదుట మోకాలని ప్రార్థన ఎఫెసీ 3:14-19 చూసాం. అపోస్తలుడైన పౌలు ఏమైనా స్టెఫెను చేసినట్లుగా కుమారుడు అంటే యేసుకు డైరెక్ట్గా ప్రార్థన చేశాడా ఎక్కడైనా అనేది చూద్దాం. ఇప్పుడు 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. ఈయనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటది? శరీరంలో ఒక ముళ్ళు. ఈయన హెచ్చిపోకుండా ఉండడానికని ఒక ముళ్ళు శరీరంలో ఉన్నది. ఆ ముళ్ళును మరి తొలగిపోవాలని, ఆ ముళ్ళు తీసివేయబడాలని ఈయన ప్రార్థన చేశాడు. 3 సార్లు చేశాడు ప్రార్థన. ఎవరికి చేశాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. తండ్రికి చేశాడా? కుమారుడికి చేశాడా? కుమారుని ద్వారా తండ్రికి చేశాడా? యేసునామమున తండ్రికి చేశాడా? లేదా కుమారుడికే చేశాడా? యేసు ప్రభుకే చేశాడా అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను చదువుతున్నాను చూడండి, 8వ వచనం చదువుతున్నాను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని, ఏది? ముళ్ళు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అంటున్నాడు. ఎవరిని వేడుకున్నాడంట? ప్రభువును వేడుకొంటిని అంటున్నాడు. ఇక్కడ ప్రభువు అంటే తండ్రికి ప్రభు అనే పేరుంది, కుమారుడికి ప్రభు అనే పేరుంది. ఇక్కడ ప్రభువును వేడుకొంటిని అంటే తండ్రినే వేడుకున్నాడని అనుకోవచ్చు కదా. కుమారుని వేడుకున్నాడని మనం ఎలా అనుకుంటాం? అక్కడ స్పష్టంగా లేదు కదా. కాబట్టి నెక్స్ట్ వచనంలో ఏమైనా దాని గురించిన వివరణ ఉందేమో చూద్దాం. 9వ వచనం చూడండి. అందుకు జవాబిస్తున్నాడు ఆ ప్రభు.
ఈయన 3 సార్లు ప్రార్థన చేశాడు ముళ్ళు తీసేయమని. దానికి జవాబుగా ఆ ప్రభువు ఏమని జవాబిచ్చాడో చూద్దాం. అందుకు నా కృప నీకు చాలును. ప్రభువు జవాబిస్తున్నాడు ఏమని? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ప్రభు ఏం చెప్పాడంట? నా కృప నీకు చాలు, బలహీనత ఉంది నీకు, ఆ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతా ఉంది అని చెప్పాడు. ఎవరి శక్తి? ప్రభువు శక్తి అని చెప్పాడు. తర్వాత మనం అలాగే కంటిన్యూ చేద్దాం. ఆయన నాతో చెప్పాను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము అంటున్నాడు. ఎవరి శక్తి? క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం అన్నాడు. ఆ పై వచనంలోనే ప్రభు ఏమన్నాడు? నా శక్తి పరిపూర్ణమగుతుంది నీ మీద, నీలో అన్నాడు. వెంటనే పౌలు ఏమంటున్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము అంటున్నాడు. అంటే ఇప్పుడు పైన నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది పౌలు అని ప్రార్థనకు జవాబిచ్చిన ఆ ప్రభు ఎవరు? క్రీస్తు అని మనకు అర్థమైపోలా. ఆయన జవాబు చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతారు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది పౌలు అని పౌలుతో మాట్లాడాడు. ఎవరు? ప్రభువు మాట్లాడాడు. ప్రభునే వేడుకున్నాడు కాబట్టి ఆ ప్రభు ఉత్తరం ఇచ్చాడు. ఆయన శక్తిని గురించి మాట్లాడుతూ పౌలుతో నా శక్తి పరిపూర్ణమవుతా ఉంది ఈ బలహీనత విషయంలో అన్నాడు. వెంటనే పౌలు ఏమంటున్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం అన్నాడు. అంటే పైన నా శక్తి పరిపూర్ణం అవుతున్నది అన్న వారు ఎవరు? క్రీస్తే కదా. కాబట్టి క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది అన్నాడు కదా పౌలు. ఇక్కడ మనకేమర్థమవుతుంది? పౌలు ఎవరితో ప్రార్థన చేశాడు 3 సార్లు? ప్రభువును వేడుకుంటున్న ఆ ప్రభు ఎవరు? యేసు ప్రభువే, తండ్రి కాదనేది మనకు అర్థమైపోతుంది. సో కుమారునికి డైరెక్ట్గా ప్రార్థన చేసిన వాళ్ళలో మొట్టమొదటిగా మనం ఎవరిని చూసాం? స్టెఫెన్ను చూసాం. రెండవదిగా అపోస్తులైన పౌలును చూసాం. లేదండి మేము నమ్మము, మేము ఒప్పుకోము, అక్కడ ప్రభు అంటే యేసు ప్రభు కాదు, తండ్రిని గురించే ప్రభు అని అంటున్నాడు అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటే, ఒకవేళ అలాగే అనుకున్నాం అనుకోండి, అప్పుడు తండ్రిని అపోస్తలుడైన పౌలు తన పత్రికలన్నిటిలో, ఇది ఏ పత్రిక అంటే మొదటి కొరింథీ కదా, మొదటి కొరింథీ పత్రిక కానీ రెండవ కొరింథీ పత్రిక కానీ ఎక్కడైనా తండ్రిని ప్రభువు అని సంబోధించాడా అపోస్తలుడైన పౌలు, లేదా కుమారుణ్ణి మాత్రమే సంబోధించాడా అనేది మనం చూడాలి. అని చూస్తే ఎక్కడే కానీ ఈ కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ రెండవ కొరింథీ పత్రికలో ఎక్కడే కానీ తండ్రిని ప్రభువు అని పిలిచినట్లుగా అపోస్తలుడైన పౌలు లేదు, వ్రాయబడి లేదు. కేవలము కుమారుని మాత్రమే ప్రభు అని పిలిచినట్లుగా ఉంది. ఉదాహరణకు నేను కొన్ని వాక్యాలు చదివి వినిపిస్తాను. మొదటి కొరింథీ 8:6, ఆకాశమందైనను భూమి మీదనైను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికతో రాస్తూ అన్నాడు ఏమనంటే, మనకు ప్రభు ఎవరంట? ఒక్కడే. ఆయన ఎవరంట? ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు. ఆయన మొరపెట్టింది ఎవరికి? ప్రభువుకు మొరపెట్టాడు. ఇక్కడ ప్రభు ఎవరని చెప్తున్నాడు? మొదటి కొరింథీ 8:6లో యేసుక్రీస్తు. తర్వాత మొదటి కొరింథీ 1:2 చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట. మొదటి కొరింథీ 1:3 చదువుతున్నాను, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు పదే పదే. మొదటి కొరింథీ 11:23 చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరంట? ప్రభువైన యేసు అన్నాడు. సో తర్వాత చూడండి, 2వ కొరింథీకి వద్దాం. ఇప్పుడు మొదటి కొరింథీలో అంతా కూడా కుమారుని గురించి చెప్తూ ప్రభువు ప్రభువు అంటాడు. మొదటి కొరింథీ 1:3లో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తుని అంటాడు. అందుకని అక్కడ మన తండ్రి అయిన ప్రభువైన దేవుని నుండి అనలా, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. సో అలాగే ఇప్పుడు 2వ కొరింథీలో చూద్దాం, మొదటి అధ్యాయం 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఏమన్నాడమ్మా? తండ్రి అయిన దేవుని నుండి అన్నాడు, అంతేగాని తండ్రి అయిన ప్రభువైన దేవుని నుండి అనలా. యేసుక్రీస్తుని గురించి చెప్పేటప్పుడు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. తర్వాత 2వ కొరింథీ 4:5లో, గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట్టు లేదు,
క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసునితో మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఏమని ప్రకటిస్తున్నాడంట? ప్రభు యేసు గురించి, క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువని మేము ప్రకటిస్తున్నాం అంటున్నాడు. సో ప్రభువు కాడ ప్రార్థన చేశాడని మనం చూసాం కదా. 2 కొరింథీలో మనం ఏం చూసామా? ఎవరికి ప్రార్థన చేశాడు అపోస్తలుడైన పౌలు? ప్రభువుకు ప్రార్థన చేశాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 7, 8, 9లో ప్రభువుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రభువు అంటే ఈ కొరింథీ పత్రికలు అంతట్లో కూడా యేసుక్రీస్తుని గురించే ప్రభువు అని అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నాయి వచనాలు. ఇప్పటికే మీకు చాలా వచనాలు మీకు చూపించాను. లేదండి, కొరింథీ పత్రికలో ఒకవేళ అంటే అని ఉండొచ్చు ఆ విధంగా. ఏ విధంగా? కుమారుని మాత్రమే ప్రభు అని తండ్రి అని సంబోధించాడు. వేరే పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసినప్పుడు అని ఉండొచ్చు అని ఒకవేళ మీరు మనం అనుకుంటే అలా వేరే పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నీ చూసినా ఎక్కడే కానీ కుమారుని ప్రభువనే పిలిచాడు, తండ్రిని ప్రభువు అని పిలవలేదు అపోస్తలుడైన పౌలు. ప్రభు అనే మాట ఆయన పత్రికలో లేదంటే ఉంది, కానీ పాత నిబంధనలో ఉన్న వచనాన్ని కోట్ చేసేటప్పుడు, ఆ వచనాన్ని తీసి చెప్పేటప్పుడు అక్కడ ప్రభు అని ఉన్నదాన్ని ఈయన చెప్పాడు. అంతేగాని ఈయన స్వయంగా చెప్పేటప్పుడు మాత్రము ఆయన రాస్తున్నటువంటి ఆ పత్రికలు ఎక్కడ కూడా తండ్రిని ప్రభు అని సంబోధించలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చూసాము? కుమారుడికి ప్రార్థన ఎవరు చేశారని చూసాము. స్టెఫెన్ చేశాడు, అలాగే పౌలు కూడా చేశాడు. పౌలు తండ్రికి చేయలేదంటే తండ్రికి చేశాడు. పౌలు కుమారుడికి ప్రార్థన చేయలేదంటే కుమారుడికి కూడా ప్రార్థన చేశాడు. పౌలు కుమారుడు ప్రార్థన చేసినప్పుడు కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జవాబిచ్చాడంటే జవాబిచ్చాడు. నా శక్తి పరిపూర్ణం అవుతున్నది అన్నాడు పౌలు. అన్నాడు వెంటనే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఇండు నిమిత్తం అన్నాడు. కాబట్టి అక్కడ మనకు బాగా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే కుమారుడికి డైరెక్ట్గా ప్రార్థన చేశాడు అని. ఇప్పుడు మనం చివరిగా ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మనకు తేలిన ఫలితార్థము, వాక్య సారాంశము, ఇవన్నీ ధ్యానం చేయడం ద్వారా ఒక సారాంశం వచ్చింది మనకు. అదేంటంటే తండ్రికి మనం ప్రార్థన చేయాలంటే కుమారుని ద్వారా కుమారుని నామమున మాత్రమే చేయాలి. అలాగని కుమారుని ప్రార్థన చేయొద్దని బైబిల్ చెప్తుందా అంటే బైబిల్ చెప్పడం లేదు. కుమారునికి కూడా ప్రార్థన చేయాలి. కుమారుడు కూడా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అలా చేశారు, అలా పొందుకున్నారు కూడా జవాబు అనేది మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు లేదా ఏదైనా చేసేటప్పుడు కుమారుని ద్వారానే చేయాలని ఎందుకు చెప్పాడు అనేది మనకి ఇప్పుడు అది డౌట్ నిలబడిపోయింది. దానికి జవాబుగా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫర్ త్రూ హిమ్ వి బోత్ హ్యావ్ యాక్సెస్ టు ద ఫాదర్. యాక్సెస్ ఉంది అంటే ఎంట్రీ. తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే నువ్వు డైరెక్ట్గా ఇదిగో నేను ప్రదీప్ కుమార్ను వచ్చేసాను అని వెళ్తే మనల్ని లోపలికి రానియరు. యాక్సెస్ ఉండదు మనకు. మనం వెళ్ళాలంటే తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి సన్నిధికి చేరగలిగినాం. ఎవరి ద్వారా? ఆయన ద్వారానే. యాక్సెస్ టు ద ఫాదర్. తండ్రి దగ్గరికి మనకు యాక్సెస్, ఎంట్రీ ఎలా దొరికిందంటే కుమారుని ద్వారానే మనకు యాక్సెస్ దొరికింది. ఎందుకలా కుమారుని ద్వారానే తండ్రి దగ్గరికి అంటే చూడండి, ఎఫ్ఎస్సి 2:13లో ఆ పై నుండి చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది సందర్భం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం దూరస్తులమే కానీ ఇప్పుడు సమీపస్తులమైనాం. ఎలా అయ్యాము? క్రీస్తు యేసు రక్తమునందు, రక్తము వలన, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన అంటున్నాడు. ఏంటది? క్రీస్తు రక్తం ఏం చేసింది మనల్ని? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సో పాపం అనేది తండ్రికి మనకు అడ్డుగా వచ్చిందనమాట. ఈ పాపమునకు పరిహారముగా యేసు తన రక్తమును చిందించాడు కాబట్టి ఆ రక్తమునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మనం ఇప్పుడు తండ్రి దగ్గరికి నాయన తండ్రి అని ఫ్రీగా ధైర్యంగా అనగలం అన్నమాట. అలా వచ్చింది మనకు యాక్సెస్. అంతేగాని మన యోగ్యతను బట్టి మన అర్హతను బట్టి మనము తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేము, తండ్రితో మాట్లాడలేము. మనం అయోగ్యులం, అనర్హులం పాపం వలన. కానీ
కుమారుడు ఏం చేశాడంటే ఆ పాపాన్ని తన రక్తముతో విమోచించాడు కాబట్టి, కడిగి శుద్ధి చేశాడు కాబట్టి, ఆ రక్తమునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనకు తండ్రి దగ్గరికి ఆ రక్తము వలన అంటున్నాడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనం సమీపంగా వెళ్తున్నాం తండ్రి దగ్గరికి. అందుకే అన్నాడు ఏమనంటే, ఏం చేసినా మీరు యేసు ద్వారానే చేయండి, యేసు నామమునందే చేయండి, అప్పుడే మీకు ఎంట్రీ దొరుకుతుంది తండ్రి దగ్గరికి, లేకపోతే ఎంట్రీ దొరకదు మీకు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం చూస్తే ఎఫెసీ 2:16 చూడండి. 2:16 తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. తండ్రికి మనకు సమాధానం లేదు, మనం పాపులం, మనం నరకపాత్రులంగా జీవించాం, సమాధానం లేదు. అయితే సమాధానం ఎలా వచ్చిందంట? శిలువ వలన అంటున్నాడు. శిలువ వలన దేవునితో సమాధానపరచవలనని అన్నాడు. ఈ శిలువ మోసింది ఎవరు? శిలువలో బలైంది ఎవరు? యేసు ప్రభు. కాబట్టే అంటున్నాడు ఏమనంటే, ఆ శిలువలో ఆయన మరి బలి అయి పాప విమోచన క్రయధనము చెల్లించాడు కాబట్టి ఆ క్రయధనమును బట్టి, ఆ క్రయధనము ద్వారానే మనము తండ్రి దగ్గరికి పోగలము అని అక్కడ అర్థం అన్నమాట. ఎక్కడ మనం ఏది చేసినా యేసు ద్వారా చేయాలి, తండ్రికి మొరపెట్టేటప్పుడు యేసు ద్వారా మొరపెట్టాలి, యేసు నామమున మొరపెట్టాలి అన్నదానికి అర్థం అదనమాట. అందుకే ఆ మాట పలికాడు. తర్వాత ఇంకా హెబ్రీ 10:19-20లో కూడా అదే అర్థం ఉంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని. పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించడానికి మనకు ధైర్యం లేదు, అంత ధైర్యం ఎవరికీ లేదు. అయితే ఎలా కలిగిందంట ఈ ప్రవేశము, ఈ ఎంట్రీ, యాక్సెస్? రక్తము వలన అంటున్నాడు. అందుకే అక్కడ ఏమనంటే ప్రారంభంలో కొలసి 3:17లో ప్రభువైన యేసు ద్వారా మీరేమి చేసినానో తండ్రి అయిన దేవునికి చెయ్యండి అన్నాడు. ఎఫెసీ 5:20లో ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి మొరబెట్టండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. హెబ్రీ 13:15లో ఆయన ద్వారా అంటే యేసు ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జిహ్వాఫలం అర్పించుదము అన్నాడు. యోహాను 16:23లో మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను అన్నాడు. అందుకే ఆయన పేరిట అడగాలి, ఆయన ద్వారా పోవాలి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకన్నాడో. తండ్రిని ప్రభువైన యేసు ద్వారా తండ్రికి మొరపెట్టాలి, తండ్రికి స్తుతి చెల్లించాలి, ఏమి అడిగినా అడగాలి అనే పదం ఎందుకు వాడారంటే, మనము పాపులము, పాపం యొక్క ఆ స్థితి మనలో ఉంది కాబట్టి దానికి విమోచన క్రయధనముగా యేసు ప్రభు తన ప్రాణమునిచ్చాడు, ఆయన బలి అయ్యాడు, ఆయన రక్తము చిందించాడు. ఆ రక్తము వలన మనకి ఇప్పుడు ఏం కలిగిందంటే ఈ పాపము కడిగివేయబడింది కాబట్టి ఆయన ద్వారా మనకి ఇప్పుడు ప్రవేశము దొరికింది, ఎంట్రీ దొరికింది, యాక్సెస్ దొరికింది. ఇప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ద్వారా వెళ్ళాల్సిందే అని చెప్పడానికి ఆ వచనాలు ఉపయోగించాడు. అంతేగాని తండ్రికే ప్రార్థన చేయాలి, కుమారుని చేయకూడదు అని చెప్పడానికి ఆ వాక్యాలు రాసి పెట్టలేదన్నమాట. ఎందుకు నేను ఆ మాట అంటున్నాను? తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారానే మనం వెళ్ళాలి అని చెప్పుట కొరకే ఆ వాక్యాలు రాశాడు, కానీ తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి, కుమారుడు చేయకూడదు అని కాదు అని ఎందుకు అంటున్నానంటే, కుమారుడు కూడా ప్రార్థన చేశారు కాబట్టి, ఆ కుమారుడు కూడా ఆ ప్రార్థనను విన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు కాబట్టి. కుమారునికి ప్రార్థన చేసేటప్పుడు స్టెఫెను కుమారుడు అన్నాడు ఏమన్నా, అరే స్టెఫెను నా కుమారుడా, నా భక్తుడా, నా సేవకుడా, నాకు కాదు డైరెక్ట్గా నువ్వు ప్రార్థన చేయాల్సింది, తండ్రికి ప్రార్థన చేయాలి అని అనలేదు. యేసు ప్రభువా అని ప్రార్థన నన్ను డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్నావు, నన్ను కాదు అడ్రస్ చేయాల్సింది, తండ్రిని అడ్రస్ చేయాలి అని అనలేదు. అలాగే అపోస్తలుడైన పౌలు ప్రభువుకు 3 సార్లు మొరపెట్టాడు. ఒకసారి అంటే ఏదో పొరపాటును మొరపెట్టింటావు, మళ్ళీ రెండోసారి చేయదా తప్పు, రెండోసారి కూడా చేసావు, మూడోసారి మళ్ళీ చేస్తావేమో అని చెప్పి కరెక్ట్ చేశాడా? నో, కరెక్ట్ చేయలేదు. ప్రభువుకు మొరపెడితే ఆయన రిసీవ్ చేసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు, దానికి జవాబు కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతవరకు మనం ధ్యానం చేసిన ఈ వాక్యాలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, సర్వసత్యం ఏంటంటే,
తండ్రికి మొరపెట్టచ్చు, కుమారునికి కూడా మొరపెట్టచ్చు. తండ్రికి మొరపెట్టేటప్పుడు కుమారుని ద్వారానే వెళ్ళాలి. మనకు అర్హత, మన యోగ్యత కుమారుడే, ఆ రక్తము తప్ప ఇంకేమీ కాదు. కుమారుని కూడా ప్రార్థన చెయ్యవచ్చు అని మనము ఈ వాక్యాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,